హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'గుమస్తాన్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన పల్లిపాడన్ అనే వ్యక్తిని చూపిస్తారు. పల్లిపాడన్ భార్య పేరు యానా. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే పల్లిపాడన్ ఫేమస్ క్రిమినల్ లాయర్ అయిన థామస్ దగ్గర గుమాస్తాగా పనిచేసేటప్పుడు లాలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుని ఇప్పుడు ఎవరు ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నా సరే వారు ఆ కేసు నుండి బయటపడాలి అంటే పల్లిపాడన్ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఇన్క్లూడింగ్ లాయర్స్ కూడా. అంటే పల్లిపాడన్కి లాలోని లూప్ హోల్స్ అన్నీ ఎలా ఉపయోగించుకోవాలో తనకి అంత బాగా తెలుసనమాట. ఇంకో విషయం ఏంటంటే పల్లిపాడన్‌కి ఎవరైనా పెద్ద పెద్ద శబ్దాలు లేదా చిన్న శబ్దాలు చేయడం కానీ అసలు సౌండ్స్ అంటేనే తనకి అసలు పడదు. అలా ఎవరైనా చిన్న సౌండ్స్ చేస్తే పిచ్చ కోపం వచ్చి వారిపై ఫుల్‌గా సీరియస్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఒకరోజు అన్వర్ అనే లాయర్ ఒక కేసు విషయంలో గిరి అనే వ్యక్తిని తీసుకొని పల్లిపాడన్ ఇంటికి వచ్చి తనని కలిసి గిరి కేసు ఫైల్ పల్లిపాడన్‌కి ఇస్తాడు. కేసు ఫైల్ చదివిన పల్లిపాడన్ అసలు ఏం జరిగింది నిజం చెప్పు అని గిరిని అడగ్గా గిరి జరిగింది చెప్తూ సార్ అమ్మాయిలు నా వీక్నెస్. అలా నేను ఒక అమ్మాయితో గెస్ట్ హౌస్లో ఉండగా సడన్గా అక్కడికి వచ్చిన నా భార్య అదంతా చూసి ఇదే విషయమై నాతో ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేది. తనకి ఎంత నచ్చజెప్పినా నా మాట వినలేదు. ఆ రోజు నా కోపం కంట్రోల్ చేసుకోలేక ఉదయం 10:30 సమయంలో నా భార్యని చంపేశాను. అయితే అదంతా మా పక్క ఇంట్లో ఉండే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన గంగాధరన్ చూసేశాడు. తను సాక్ష్యం చెప్తే నాకు జైలు శిక్ష తప్పదు. మీరే ఎలాగైనా ఈ కేసు నుండి నన్ను కాపాడాలని రిక్వెస్ట్ చేయగా అదంతా విన్న పల్లిపాడన్ మళ్ళీ కేసు ఫైల్ క్లియర్గా చెక్ చేసి దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది. ఆ రోజు మంగళవారం ఇన్సిడెంట్ జరిగింది ఉదయం 10:30కి. హత్య చూసిన విట్నెస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తన ఆఫీస్కి 10 లోపే చేరుకుని రిజిస్టర్లో సంతకం చేయాలి. ఆ రోజు గంగాధరన్ తన ఆఫీస్కి వెళ్ళాడా లేదా కనుక్కో అని అన్వర్కి చెప్పగా అన్వర్ గంగాధరన్ పనిచేసే ఆఫీస్కి కాల్ చేసి కనుక్కుంటాడు. ఆ రోజు గంగాధరన్ ఆఫీస్కి వెళ్ళాడు అని, లేట్గా వెళ్ళినా సరే 10 గంటలకే ఆఫీస్కి వెళ్ళినట్టు సంతకం చేశాడని తెలుస్తుంది. దానికి పల్లిపాడన్ ఇంకేంటి ప్రాబ్లం సాల్వ్, తను ఆఫీస్లో 10 గంటలకే ఉన్నట్లు సంతకం చేశాడు కాబట్టి ఇక్కడ 10:30కి జరిగిన హత్య చూసే ఛాన్సే లేదు. ఒకవేళ హత్య చూస్తే ఆఫీస్లో దొంగ సంతకం పెట్టాడు అని తన జాబ్ పోతుంది. ఇదే విషయం గంగాధరన్కి చెప్పండి, తనకి తన జాబే ముఖ్యం కాబట్టి సాక్ష్యం చెప్పడు అనడంతో అది విన్న అన్వరండు గిరి పల్లిపాడన్ నాలెడ్జ్కి షాక్ అయ్యి తనకి డబ్బు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే అదంతా పల్లిపాడన్ ఇంట్లో పనిచేసే లీలా అనే మహిళ విని షాక్ అయ్యి తన చేతిలోని కాఫీ కప్ కింద పడి శబ్దం రావడంతో పల్లిపాడన్ తన మీద సీరియస్ అవుతాడు. ఇంకా అదే ఊర్లో ఉండే సురా అనే వ్యక్తి పెళ్ళయి 2 పిల్లలు ఉన్న లీలాని ఇష్టపడుతూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. లీలాకి కూడా సురా అంటే కొంచెం ఇష్టం ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు పల్లిపాడన్ ఇంటి పక్కనే ఉన్న తన ప్లేస్ని రవి అనే వ్యక్తి క్లీన్ చేస్తూ ఉండగా అదే టైంకే పల్లిపాడన్ కారులో అటుగా రావడంతో రవికి తన సౌండ్ ప్రాబ్లం గురించి తెలుసు కాబట్టి అక్కడి వర్కర్స్కి చెప్పించి మిషన్స్ అన్ని స్టాప్ చేయించి మళ్ళీ పల్లిపాడన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మిషన్స్ అన్ని స్టార్ట్ చేయమంటాడు. అదంతా చూసిన వర్కర్స్ ఎందుకు సార్ మిషన్స్ అన్ని ఆఫ్ చేయించారని అడగ్గా దానికి రవి పల్లిపాడన్ సార్కి మైగ్రేన్ హెడేక్ ఇష్యూ ఉంది. తనకి చిన్న చిన్న సౌండ్స్ విన్నా సరే ఆ సౌండ్స్ భరించలేక కోపంతో రగిలిపోతాడు అని చెప్తాడు. ఇంకా అదే రోజు అర్ధరాత్రి సమయంలో పల్లిపాడన్ నిద్రపోతూ ఉండగా తన పక్క ఇంట్లో ఉండే కుక్క కంటిన్యూస్గా అరుస్తూ ఉండడంతో ఆ సౌండ్స్ విన్న పల్లిపాడన్కి మెలకువ వచ్చి బయటికి వచ్చి ఇంటి కిటికీ నుండి ఆ అరుస్తున్న కుక్క వైపు కోపంగా చూస్తాడు. మరుసటి రోజు ఉదయం పక్క ఇంట్లో ఉండే రవి తన కుక్క ఉదయం నుంచి కనిపించకపోవడంతో కుక్క కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా అక్కడే ఉన్న లీలా రవిని అడిగి విషయం కనుక్కొని వచ్చేస్తుందిలే అని చెప్తుంది. అయితే అదే టైంకే పల్లిపాడన్ తన ఇంటి వెనకాల ఏదో పూడ్చిపెట్టడం చూసిన లీలాకి విషయం అర్థమై షాక్లో ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్లో పల్లిపాడన్ మైకేల్ అండ్ కబీర్ అనే 2 స్మగ్లర్స్ మధ్య వచ్చిన సమస్య గురించి వారి మధ్య కాంప్రమైజ్ చేయడానికి సిటీకి వెళ్ళి మైకేల్ అండ్ కబీర్ మధ్య గొడవని కాంప్రమైజ్ చేసి అక్కడ నుండి వస్తూ ఉండగా తన భార్య అన్న కొడుకైన పీటర్ అక్కడే ఉండడం గమనించిన పల్లిపాడన్ పీటర్ దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బు ఎందుకు ఇంకా నాకు ఇవ్వలేదు అని సీరియస్ అవ్వగా దానికి పీటర్ ఆ డబ్బు విషయం నేను ఆంటీ మాట్లాడుకుంటాం, దానితో మీకు సంబంధం లేదు అనడంతో పల్లిపాడన్కి చాలా కోపం వచ్చి పీటర్ని తన బిజినెస్ కొలీగ్స్ ముందే కొట్టి త్వరలోనే నా డబ్బు నాకు ఇచ్చేయాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో పీటర్ కోపంతో రగిలిపోతాడు. ఇదిలా ఉంటే పల్లిపాడన్ ఇంట్లో పనిచేసే లీలా రాత్రి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసి యానాతో మేడం నేను రేపు పనిలోకి రాను, ఎందుకంటే స్కూల్లో ఏదో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పగా అది విన్న యానా సరేలే అని చెప్పడంతో లీలా అక్కడ నుండి బయలుదేరబోతుంది. అప్పుడు
అప్పుడే యానా ఇంటికి వచ్చి డ్రింక్ చేస్తున్న పల్లిపాడన్ దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీరు మళ్ళీ పీటర్ని కలిశారా? పీటర్ నాకు అంతా చెప్పాడు. అయినా పీటర్ నా అన్నయ్య కొడుకు. తన మీద ఉన్న కోపం మీకు ఇప్పటికీ తగ్గలేదా? అయినా నడి రోడ్డు మీద పీటర్ని తన బిజినెస్ కొలీగ్స్ ముందు ఎందుకు కొట్టావని సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడుతుంది. అది విన్న పల్లిపాడన్ పదే పదే తన భార్యని గట్టిగా అరవకుండా మెల్లగా మాట్లాడు అని చెప్తున్నా సరే యానా కోపంలో గట్టిగా మాట్లాడుతూనే ఉండడంతో సౌండ్ పొల్యూషన్ పడని పల్లిపాడన్కి పిచ్చ కోపం వచ్చి చెప్తుంటే అర్థం కావటం లేదా అని తన భార్య యానాని కొట్టి తన మీద సీరియస్ అవుతాడు. అయితే అదంతా కిటికీలోంచి చూసిన లీలా అలా ఇద్దరు గొడవ పడుతూ ఉండగానే ఈ పల్లిపాడన్ ఇంకా మారడు అనుకుంటూ భయంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం లీలా పల్లిపాడన్ ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కొడుతూ యానా మేడంని ఎంతసేపు పిలిచినా తలుపులు తెరకపోవడంతో యానా ఫోన్కి కాల్ చేస్తుంది. కానీ యానా ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో లీలా మళ్ళీ తలుపులు కొడుతూ యానా మేడం అని గట్టిగా పిలుస్తూ ఉండగా సడన్గా పల్లిపాడన్ డోర్స్ ఓపెన్ చేసి లీలాని చూసి, నువ్వు ఈరోజు పనిలోకి రాను అన్నావు కదా అనగా దానికి లీలా, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి నా భర్త వెళ్ళాడు, అందుకే నేను పనిలోకి వచ్చాను అంటుంది. అలాగే యానా మేడం ఎక్కడుంది అని అడగ్గా దానికి పల్లిపాడన్, తను ఇంట్లో లేదు, నువ్వు ఈరోజు లీవ్ తీసుకున్నావుగా, వెళ్ళి రేపు రా అంటాడు. అప్పుడే లీలా ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న వస్తువులు, పగిలిపోయిన టీవీని చూసి వెంటనే యానాకి మళ్ళీ కాల్ చేయగా ట్విస్ట్ ఏంటంటే యానా ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతూ కనిపిస్తుంది. అది చూసిన లీలా మరింత టెన్షన్ పడుతూ అక్కడ నుండి వెళ్తూ పల్లిపాడన్ షర్ట్కి అయిన రక్తపు మరకలు చూసి ఏదో జరిగిందని అర్థమయ్యి ఫుల్గా భయపడిపోతూ అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతుంది. అయితే మధ్యలో లీలా టెన్షన్ పడుతూ వెళ్ళడం చూసిన సూర లీలాని ఆపి ఏం జరిగిందని అడగ్గా తను చూసిందంతా చెప్పి నాకెందుకో ఆ పల్లిపాడన్ తన భార్యని చంపేశాడు అనిపిస్తుంది అని అంతా చెప్తుంది. అదంతా విన్న సూర నువ్వేం భయపడకు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటామని అలా సూర తన ఫ్రెండ్ని తీసుకుని పల్లిపాడన్ ఇంటి దగ్గరికి చేరుకొని కిటికీలోంచి ఇంట్లోకి చూడగా ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉంటాయి. అలాగే అక్కడే నేలపై రక్తం మరకలు కూడా చూసిన ఇద్దరు ఫుల్గా భయపడిపోయి అక్కడ నుండి పారిపోయి వచ్చి అక్కడ హోటల్ దగ్గర ఉన్న ఊరి వాళ్ళందరికీ పల్లిపాడన్ తన భార్యని చంపేశాడని చెప్తారు. దాంతో అందరూ భయపడిపోయి వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఏఎస్ఐ శివరాం, కానిస్టేబుల్ అశోక్ వెంటనే అక్కడికి చేరుకుంటారు. ఏఎస్ఐ శివరాం అక్కడి వారినందరినీ జరిగింది అడిగి తెలుసుకుని పల్లిపాడన్ పేరు వినగానే కొంచెం షాక్ అవుతాడు. మరో పక్క పల్లిపాడన్ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా ఏఎస్ఐ శివరాం, కానిస్టేబుల్ అశోక్ పల్లిపాడన్ ఇంటి దగ్గరికి చేరుకొని తన ఇంటిని చూసి అశోక్ శివరాంతో, సార్ మనం ఈ విషయం ఎస్పీ హమీద్ సార్కి చెప్పడం మేలు అనగా దానికి శివరాం ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని అలా ఇద్దరు ఇంటి డోర్ దగ్గరికి చేరుకోగా శివరాం కావాలనే కంటిన్యూస్గా కాలింగ్ బెల్ కొడుతూ ఉండడంతో పల్లిపాడన్ కోపంగా డోర్స్ ఓపెన్ చేసి శివరాంని చూసి హో నువ్వా అనగా దానికి శివరాం పర్లేదే గుర్తుపట్టావంటాడు. అప్పుడే శివరాం తనతో ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లున్నావు, నీ భార్య లేదా అని అడగ్గా దానికి పల్లిపాడన్ లేదు తను మదురైకి వెళ్ళింది అంటాడు. దానికి శివరాం అయితే ఒకసారి కాల్ చేసి మాట్లాడు అనగా దానికి తను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది అని చెప్పడంతో శివరాం ఇంట్లో పగిలిపోయిన టీవీని చూసి నిజం చెప్పు నీ భార్య ఎక్కడా అని అడగ్గా దానికి పల్లిపాడన్కి చాలా కోపం వచ్చి ఇలా క్వశ్చన్స్ చేయడానికి నువ్వు ఎవరు, నువ్వు యూనిఫామ్లో కూడా లేవు, నా మీద రిటర్న్ కంప్లైంట్ కూడా లేదు, నువ్వు జస్ట్ ఏఎస్ఐవే, నువ్వు వెళ్ళి నీ పై ఆఫీసర్ని తీసుకునిరా, ఈ పల్లిపాడన్ వారికి మాత్రమే సమాధానం చెప్తాడు అంటాడు. అది విన్న శివరాంకి చాలా కోపం వచ్చి పల్లిపాడన్ షర్టు షోల్డర్ మీద అయిన రక్తపు మరకలు చూపించి మరి ఈ రక్తపు మరకలు ఏంటి అని అడగ్గా అప్పటిదాకా తను కూడా చూసుకొని పల్లిపాడన్ అది గమనించి ఇందాకే కోడిని కోశాను, రక్తం షర్టుకై ఉంటుంది, ఇక మీరు వెళ్తే నాకు చాలా పనులు ఉన్నాయి అనడంతో శివరాం తనతో వెళ్తాను కానీ మళ్ళీ వస్తాను, అసలు నిజం కక్కిస్తాను అని అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఏఎస్ఐ శివరాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ హమీద్ని కలిసి జరిగిందంతా చెప్పి సార్ ఆ పల్లిపాడన్ పక్కాగా తన భార్యని చంపాడు, ఈ కేసు నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడు, అందుకే మనం వెంటనే తన ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తే అసలు నిజం తెలుస్తుంది అని చెప్తాడు. అదంతా విన్న ఎస్పీ హమీద్ నాకు 2 రోజుల్లో ట్రాన్స్ఫర్, ఇలాంటి టైంలో ఆ మాస్టర్ మైండ్ అయిన పల్లిపాడన్తో పెట్టుకోవడం అవసరమా అంటాడు. కానీ శివరాం ఫోర్స్ చేయడంతో హమీద్ వారంటీ పేపర్స్ తీసుకుని పల్లిపాడన్ ఇంటికి బయలుదేరుతారు. ఇదిలా ఉంటే మరో పక్క బాగా ఆలోచించిన పల్లిపాడన్ తను వేసుకున్న చొక్కా విప్పేసి దానికి రక్తమై ఉండడంతో దాన్ని తగలబెట్టేసి సేమ్ అలాంటి మరొక చొక్కాకి సేమ్ ప్లేస్లో కోడిని చంపి దాని రక్తాన్ని చొక్కాకి పూసి దాన్ని ఉతికినట్లు అక్కడే బయట ఆరేస్తాడు. నెక్స్ట్ సీన్లో అలా ఎస్పీ హమీద్ శివరాం తమ టీంతో పల్లిపాడన్ ఇంటికి చేరుకొని పల్లిపాడన్కి సెర్చ్ వారెంట్ చూపించి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంకా ఎస్పీ పల్లిపాడన్తో తన భార్య గురించి అడగ్గా తను మళ్ళీ అదే తన భార్య మదురై వెళ్ళిందని, తన ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయి వెళ్ళిపోయిందని చెప్తాడు. దానికి ఎస్పీ అయితే నీ భార్య ఫోన్ ఒకసారి నాకు ఇవ్వండి చెక్ చేసి ఇస్తానగా దానికి పల్లిపాడన్ దానికి లాక్ ఉంది, లాక్ నా భార్య ఫింగర్ ప్రింట్ అంటాడు. ఇంకా ఆ ఊరి వాళ్ళందరూ ఆ ఇంటి దగ్గరికి చేరుకొని చూస్తూ ఉంటారు. ఇంకా పోలీసు
పోలీసులు వీళ్ళంతా వెతికినా సరే ఎలాంటి క్లూ దొరకదు. అప్పుడే అశోక్ ఇంటి బయట ఆరేసిన రక్త మరకలైన షర్టుని గమనించి దాన్ని తెచ్చి ఎస్పీ అండ్ శివరాంకి చూపించగా అది చెక్ చేసిన శివరాం ఇది నిజంగానే కోడి రక్తం సార్, కానీ ఇదంతా పల్లిపాడన్ తప్పించుకోవడానికి తన ప్లాన్ అంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి మీడియా వారు కూడా చేరుకోవడం చూసిన ఎస్పీ శివరాంతో ఇక్కడ తన భార్యను చంపినట్లు ఒక క్లూ కూడా దొరకలేదు, నువ్వేమో తనే చంపాడు అంటున్నావు, ఇదంతా నువ్వు మీ మధ్య ఉన్న పాత గొడవ వల్ల రివెంజ్ కోసం అయితే చేయట్లేదు కదా అని సీరియస్ అయ్యి తనకి ఫోన్ రావడంతో పక్కకి వెళ్తాడు. ఇంకా శివరాం పల్లిపాడన్ దగ్గరికి వచ్చి మళ్ళీ తన భార్య గురించి అడగ్గా సేమ్ ఆన్సర్ చెప్పడంతో శివరాంకి చాలా కోపం వచ్చి పల్లిపాడన్ షర్ట్ కాలర్ పట్టుకుని బయటికి లాక్కుని వచ్చి అందరి ముందు కింద పడేయడంతో అక్కడ ఉన్నవారు అందరూ పల్లిపాడన్ని హంతకుల్లా చూస్తారు. దాంతో పల్లిపాడన్కి చాలా కోపం వస్తుంది. అయితే ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఆటో దిగి పల్లిపాడన్ భార్య యానా అక్కడికి రావడంతో తనని చూసిన అందరూ ఒక్క నిమిషం షాక్ లో ఉండిపోతారు. ఇంకా యానా అక్కడ జరిగిందంతా అడిగి తెలుసుకొని నేను నిజంగానే మా రిలేటివ్స్ ఫంక్షన్ కోసం మదురైకి బయలుదేరాను, తొందరలో ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను అని, అంత మాత్రాన ఇలా తొందరపడే నా భర్తని అనుమానిస్తారా అని సీరియస్ అవ్వగా ఎస్పీ హమీద్ జరిగిన దానికి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మీడియా వాళ్ళు అండ్ రవి అనవసరంగా పల్లిపాడన్ని అందరి ముందు అవమానించినందుకు ఏఎస్ఐ శివరాం అందరి ముందు సారీ చెప్పాలని డిమాండ్ చేయడంతో శివరాంకి మరొక దారి లేక పల్లిపాడన్కి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ విషయం కాస్త ఫుల్గా వైరల్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అంతేకాక హమీద్ ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. దాంతో శివరాం హమీద్కి సారీ చెప్పగా హమీద్ తనతో నిజం చెప్పు శివరాం, నీకు పల్లిపాడన్కి మధ్య ఉన్న పాత గొడవలకి రివెంజ్ కోసమే నువ్వు ఇలా చేశావు కదా అని అడగ్గా దానికి శివరాం సార్, నా 30 సంవత్సరాల పోలీస్ కెరీర్లో నా రివెంజ్ కోసమని ఒకరి మీద తప్పు రుద్దాలి అని ఎప్పుడు చూడలేదు, కానీ పల్లిపాడన్ మాత్రం ఏదో తప్పు చేశాడు అనిపిస్తుంది అంటాడు. మరో పక్క అదే రోజు అర్ధరాత్రి సమయంలో పల్లిపాడన్ తన భార్య ఫుల్గా నిద్రలో ఉండగా ఒక రూమ్లోకి వెళ్ళి బీరువా వెనక ఉన్న సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కాసేపటికి రక్తపు చేతులతో బయటికి వచ్చి ఒక క్లాత్కి రక్తపు చేతులు తుడుచుకొని ఆ క్లాత్ని కాల్ చేసినట్లు చూపిస్తారు. అంటే పల్లిపాడన్ నిజంగానే ఏదో తప్పు చేశాడని అర్థమవుతుంది. మరుసటి రోజు శివరాం జరిగిందే ఆలోచిస్తూ కానిస్టేబుల్ అశోక్తో పల్లిపాడన్ తన భార్యని చంపకపోయి ఉండవచ్చు, కానీ తను పక్కాగా ఎవరినో చంపాడు, తను చంపింది ఎవరినో కనిపెట్టాలి, పల్లిపాడన్కి చంపేంత కోపం ఉంది అంటే వారు తన శత్రువులే అయి ఉండాలి, అంటే ముందు మనం పల్లిపాడన్కి శత్రువులు ఎవరో తెలుసుకోవాలి, అంటే తను గుమాస్తాగా పనిచేసిన క్రిమినల్ లాయర్ థామస్ని కలవాలి అని అలా ఇద్దరు తనని కలిసేందుకు వెళ్తారు. సీన్ కట్ చేస్తే శివరాం అండ్ అశోక్ వెళ్ళి క్రిమినల్ లాయర్ థామస్ని కలుస్తారు. శివరాం థామస్తో పల్లిపాడన్కి శత్రువులు ఎవరు ఉన్నారని అడగ్గా దానికి థామస్ పల్లిపాడన్ నేను వాదించిన చాలా కేసుల్లో నాతో పాటు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అలా నేను గెలిచిన కేసుల్లో ఆపోజిట్ వారందరూ మాకు ఆల్మోస్ట్ శత్రువులయ్యే ఛాన్స్ ఉంది అని ఆ కేసులకు సంబంధించిన వారి లిస్ట్ ఇచ్చి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పల్లిపాడన్ నిజంగా ఒక క్రైమ్ చేయాలి అని ఫిక్స్ అయితే గనక ఆ క్రైమ్ చేసిన తర్వాత దాని నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలో తనకి బాగా తెలుసు, తనపై కేసు ప్రూవ్ చేయడం అసాధ్యమని చెప్తాడు. అది విన్న శివరాం ఆ రోజు నుండి పల్లిపాడన్కి ఉన్న శత్రువుల లిస్టులోని వారి గురించి తెలుసుకుంటూ వారిలో రీసెంట్గా ఎవరైనా కనపడకుండా పోయారేమో అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి, కానీ శివరాంకి ఇందులో ఎలాంటి క్లూ కూడా దొరకదు. అలా శివరాం పల్లిపాడన్ శత్రువుల లిస్టులో రీసెంట్గా పల్లిపాడన్తో గొడవపడిన పీటర్ పేరు ఉండడంతో పీటర్ ఇంటికి వెళ్ళి తన పేరెంట్స్ని కలిసి పీటర్ గురించి అడగ్గా దానికి వారు నా కొడుకు పీటర్ తన స్టడీస్ మధ్యలోనే ఆపేసి తన ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ అంటూ తిరిగి చాలా డబ్బు లాస్ అయ్యాడు అని చెప్పగా అది విన్న శివరాం పల్లిపాడన్కి పీటర్కి గొడవ ఏంటి అని అడుగుతాడు. దానికి పీటర్ ఫాదర్ ఒకసారి పీటర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని నా చెల్లెలు యానా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు, బిజినెస్లో లాస్ రావడంతో డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. ఈ విషయం తెలిసిన పల్లిపాడన్ ఆ రోజు రోడ్డు మీద కనిపించిన పీటర్ని కొట్టి డబ్బు త్వరగా తిరిగి ఇచ్చేయమని అడిగాడంట. ఆ రోజు నుండి పీటర్ ఇంటికి కూడా రాలేదు, అలాగే తన ఫోన్ కూడా వర్క్ చేయట్లేదు అని చెప్తాడు. ఇంకా శివరాం ఆ లిస్ట్లో మిగిలిన ట్యాంకర్ షైజు గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉంటాడు. అప్పుడే శివరాంకి షైజు ఒక స్మగ్లర్ అని ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటాడని తెలుస్తుంది. అలా శివరాం తనకి అనుమానం ఉన్న పీటర్ అండ్ షైజుల గురించి ఎస్పీ హమీద్కి చెప్తాడు. అలాగే పీటర్ అండ్ షైజు కొన్ని రోజులుగా కనబడ్డం లేదు, ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరినే పల్లిపాడన్ చంపి ఉంటాడు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి శివరాం సురాతో పల్లిపాడన్ అసలు ఏం దాస్తున్నాడో కనిపెట్టమని తన ఇంటికి పంపగా సురా ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడే పల్లిపాడన్ తన రూమ్ నుంచి బయటికి రావడంతో తనని చూసిన సురా అక్కడ నుండి పారిపోయి శివరాం దగ్గరికి వచ్చి ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఏదీ లేదు అని చెప్తాడు. ఇంకా పల్లిపాడన్ తన కొడుకు ఏబీ రూమ్లోకి వెళ్ళి తన ఫోటోనే చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి ఏబీ అంటే పల్లిపాడన్ నుండి యానాలకి చాలా ఇష్టం ఉంటుంది. ఏబీ ఒక కాలుకి పోలియో ఉంటుంది, అందుకే తను కుంటుతూ నడుస్తాడు.
ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఏబీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని బాగా ప్రాక్టీస్ చేస్తూ మూవీస్‌లో ఆఫర్స్ కోసం తన ఫ్రెండ్స్‌తో కలిసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ఎబీ ఇంట్లో తన మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి పల్లిపాడన్ ఏబీ రూమ్‌లోనే మరొక సీక్రెట్ రూమ్ రెడీ చేయించి అందులోనే తను ప్రాక్టీస్ చేసుకోవడానికి మ్యూజిక్ స్టూడియో కూడా రెడీ చేయిస్తాడు. దాంతో ఎబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అక్కడే తన మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే పల్లిపాడన్ ఒక కేసులో స్మగ్లింగ్ చేసే షైజుని దోషిగా ప్రూవ్ చేసి తనకి శిక్ష పడేలా చేయడంతో తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన షైజు తనకి శిక్ష పడడానికి కారణం పల్లిపాడన్ అని తెలిసి తన ఇంటి దగ్గరికి వచ్చి నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను ఇప్పటిదాకా టచ్ కూడా చేయలేదు, అలాంటిది నువ్వు నన్ను జైలుకు వెళ్ళేలా చేసావు, నీకు కూడా బాధ అంటే ఏంటో చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి అప్పుడే ఇంటికి వచ్చిన ఏబీ వైపు కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఏబీ అండ్ తన ఫ్రెండ్ మహి టాలెంట్ చూసిన ఒక మూవీ ప్రొడ్యూసర్ తను తీయబోయే సినిమాకి ఏబీని మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసి వారికి ఒక చిన్న పార్టీ కూడా ఇస్తాడు. అలా పార్టీ అయిపోయాక ఏబీ అండ్ మహి తమకి మొదటి మూవీ ఛాన్స్ రావడంతో ఇద్దరు చాలా హ్యాపీగా బైక్ మీద ఇంటికి బయలుదేరగా అలా కాస్త దూరం వెళ్ళాక ఫారెస్ట్ ఏరియాలో వారి బైక్ వెనకాలే వస్తున్న ట్రక్ వారి బైక్ని గుద్దేస్తుంది. ఆ ట్రక్ డ్రైవర్ అది చూసి కూడా ట్రక్ ఆపకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అలా కొంత దూరం వెళ్ళగానే చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులు ఆ ట్రక్ ఫ్రంట్ లైట్ ఒకటి పగిలిపోయి ఉండడం చూసి ఆ ట్రక్ని ఆపి డ్రైవర్ని డ్రింకింగ్ టెస్ట్ చేసి తాగి ఉన్నాడని అర్థమయ్యే ఫ్రంట్ లైట్ పగిలిపోయింది, ఏం జరిగింది నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా డ్రైవర్ జరిగిందంతా చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్ళి తీవ్రమైన గాయాలతో పడి ఉన్న ఏబీ అండ్ మహిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ఏబీ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి చేరుకుంటారు. అయితే ఏబీకి తీవ్ర గాయాలు అయి కోలుకోలేక చనిపోగా మహిని ఐసీయూలో ఉంచుతారు. ఏబీ చనిపోయాడని తెలిసిన పల్లిపాడన్ నుండి యానా చాలా బాధపడతారు. లాయర్ థామస్ పల్లిపాడన్ని ఓదార్చి తనకి ధైర్యం చెప్తాడు. తర్వాత ఏబీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. సీన్ కట్ చేస్తే పల్లిపాడన్ ఏబీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ తన గుర్తుగా తనకి ఎంతో ఇష్టమైన మ్యూజిక్ స్టూడియో రూమ్ని అలాగే ఉంచి ఆ రూమ్ ఉన్నట్లు ఎవరికీ తెలియకుండా ఆ రూమ్ డోర్స్కి అడ్డుగా బీరువా పెట్టి ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే ఏబీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెక్ చేసిన పల్లిపాడన్కి ఎందుకో కొంచెం డౌట్ వచ్చి పోలీసుల్ని కలిసి ఆ రోజు ఏబీ అండ్ మహి వెళ్తున్న బైక్ని గుద్దిన ట్రక్ డ్రైవర్ అడ్రస్ తీసుకుని వెళ్ళి ఆ డ్రైవర్ని కలిసి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందని అడగ్గా దానికి డ్రైవర్ నేను ఆ రోజు తాగి ఉన్నా సార్, మత్తులో అనుకోకుండా అలా జరిగిపోయింది, వారిని కాపాడాలని ఉన్నా సరే కేసు భయంతో అక్కడ నుండి వెళ్ళిపోయాను, క్షమించండి సార్ అంటాడు. అదంతా విన్న పల్లిపాడన్ యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అక్కడికి కొద్ది దూరంలోనే రోడ్డు పక్కన సీసీటీవీ కెమెరా ఉండడం చూసి యాక్సిడెంట్ అయిన రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా ఆ ట్రక్ డ్రైవర్ ఏబీ బైక్ని గుద్ది వెళ్ళిపోయాక తర్వాత అదే దారిలో ఒక లారీ రావడం గమనిస్తాడు. ఆ లారీని జూమ్ చేసి చూడగా ఆ లారీని నడుపుతుంది ఎవరో కాదు, తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన స్మగ్లింగ్ చేసే అదే షైజూనే అని అర్థమైన పల్లిపాడన్ షాక్ అయ్యి వెంటనే లాయర్ థామస్ దగ్గరికి వెళ్ళి ఏబీది మర్డర్ అని, చంపింది షైజూనే అని, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది అని చెప్పగా అది విన్న థామస్ అయితే ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పు, వాళ్ళు తనని అరెస్ట్ చేసి లా ప్రకారం శిక్షిస్తారు అనగా దానికి పల్లిపాడన్ వాడికి లా ప్రకారం శిక్ష కరెక్ట్ కాదు సార్, వాడికి శిక్ష నేనే వేస్తా, నా ప్రాణమైన నా కొడుకు చావుకి కారణమైన వాడిని నా చేతులతో నేనే చంపుతా, అప్పుడే ఏబీ ఆత్మకి శాంతి అంటాడు. అది విన్న థామస్ షాక్ అవుతాడు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో ఎస్పీ అండ్ శివరాం పీటర్ కోసం వెతుకుతూ ఉంటే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఒకరోజు పీటర్ నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తాడు. పీటర్ని చూసిన శివరాం షాక్ అయ్యి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి పీటర్ నేను నా బిజినెస్ కోసం డబ్బు అప్పుగా తీసుకున్న వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వాలని టార్చర్ చేస్తూ ఉండడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే కొన్ని రోజులు ఉండి వచ్చాను సార్, ఇంటికి రాగానే మీరు నా కోసం వచ్చి వెళ్ళారు అని మా ఫాదర్ చెప్పడంతో పోలీస్ స్టేషన్కి మిమ్మల్ని కలవడానికి వచ్చాను, అసలు ప్రాబ్లం ఏంటి సార్ అని అడగ్గా దానికి శివరాం నిజం చెప్పకుండా ఏం లేదు అని అక్కడ నుండి పీటర్ని పంపించేస్తాడు. అదంతా చూసిన ఎస్పీ ఇంకా ఈ లిస్టులో మిగిలింది షైజు మాత్రమే, పల్లిపాడన్ చంపి ఉంటే షైజునే చంపి ఉండాలి అంటాడు. ఇంకా బాగా ఆలోచించిన శివరాం వెంటనే పల్లిపాడన్ ఇంట్లో పనిచేసే లీలా ఇంటికి వెళ్ళి తనకి షైజు ఫోటో చూపించి పల్లిపాడన్ ఇతన్నే చంపి ఉండాలి, నువ్వు రేపు తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఇతని డెడ్ బాడీ ఉందేమో వెతుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం లీలా పల్లిపాడన్ ఇంటికి వెళ్ళి ఇంటి పనులు చేస్తూ అలా పల్లిపాడన్ పని మీద బయటికి వెళ్ళగానే ఇల్లు మొత్తం వెతుకుతూ అలా చివరికి ఏబీ రూమ్లో బీరువా వెనకాల ఉన్న సీక్రెట్ రూమ్లో కూడా ఒకసారి చెక్ చేయాలి అని ఆ బీరువాని పక్కకి జరపబోగా అదే టైంకి లీలాకి తన భర్త ఫోన్ చేసి శివరాం సార్ పల్లిపాడన్ మీద ఉన్న పాత పగతోనే తనని ఈ కేసులో ఇరికించాలి అని రాత్రి మనకి ఒక వ్యక్తి ఫోటో చూపించి తనని పల్లిపాడన్ చంపాడు అని చెప్పాడు కదా, నిజానికి ఆ ఫోటోలోని వ్యక్తి పేరు షైజు, తనని ఇప్పుడే నేను మార్కెట్ యార్డ్ దగ్గర చూశాను అనడంతో అది
విన్న లీలా అక్కడి నుండి తిరిగి వచ్చి శివరాంని కలిసి అదే విషయం చెప్పడంతో శివరాం షాక్ అయ్యి షైజుని వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావని అడగ్గా దానికి షైజు నేను నా రెండవ భార్య ఇంటికి వెళ్ళాను, ఈ విషయం నా మొదటి భార్యకి తెలియదు, అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశానని చెప్తాడు. అదంతా చూస్తున్న ఎస్పీ అండ్ శివరాంకి అసలు ఏమీ అర్థం కాదు. మరో పక్క అదే రోజు రాత్రి పల్లిపాడన్ ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ రూమ్ లో శరీరం అంతా గాయాలతో చైర్ కట్టేసిన ఏబీ ఫ్రెండ్ అయిన మహిని చూసి పల్లిపాడన్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. పల్లిపాడన్ ఏబీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ ఎఫ్ఐఆర్ కాపీ చెక్ చేయగా ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే ఏబీ అండ్ మహికి ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది అర్ధరాత్రి 1:30 గంటకి అయినట్టు ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా ఉంటుంది. ఇంకా చనిపోయింది 3 నుండి 3:30 గంటల మధ్యలో అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏబీ చనిపోవడానికి కారణమైన తలకి అయిన బలమైన గాయం ఏబీ చనిపోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు అయినట్లు ఉంటుంది. అంటే ఆ టైంలో ఏబీతో ఉంది మహి మాత్రమే. అంటే మహినే ఏబీని చంపాడు అని క్లారిటీ వచ్చి ఆ రోజు తన భార్య యానాని మదురైకి బస్సు ఎక్కించి ప్లాన్ ప్రకారం మహిని ఇంటికి తీసుకుని వచ్చి బంధించి తను తెలుసుకున్నదంతా చెప్పి నిజం చెప్పు ఏబీని ఎందుకు చంపావని టార్చర్ చేయగా దానికి మహి జరిగింది చెప్తూ వాడి పక్కన ఉన్నందుకు నన్ను నా మ్యూజిక్ని ఎవరు గుర్తించడం లేదు, అందరికీ వాడి మ్యూజిక్ అంటేనే ఇష్టం, ఆ ప్రొడ్యూసర్ గాడు కూడా నా మ్యూజిక్ కంటే వాడి మ్యూజిక్కే బాగుంది అని నా ముందే వాడిని మెచ్చుకొని సినిమా ఆఫర్ కూడా ఇచ్చి ఏబీకి నన్ను అసిస్టెంట్గా ఉండమన్నాడు. నా ఈ అవమానాలన్నింటికి కారణం ఏబీనే కదా, అందుకే వాడిని చంపేస్తే ఇంకా నేనే నెంబర్ 1 అనుకున్నా. అలా టైం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ రోజు యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఆ గాయాలతో ఉన్న ఏబీని చంపితే నా లైన్ క్లియర్ అవుతుంది, అలాగే అది ట్రక్ డ్రైవర్ ఖాతాలో పడుతుంది అని నేనే ఏబీని చంపేశాను అని చెప్తాడు. అలాగే పల్లిపడన్ మీద అటాక్ చేయబోగా ఆ రోజు రాత్రి పల్లిపడన్ కోపంతో మహిని బాగా కొడతాడు. అలా ఇద్దరి మధ్య గొడవ వల్లే ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడిపోయి టీవీ కూడా పగిలిపోయి ఉంటుంది. ఇంకా ఆ గొడవలో పల్లిపడన్ మహిని బాగా కొట్టి ఆ సీక్రెట్ రూమ్ లో బంధించి ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో పల్లిపడన్ తన కొడుకుని గుర్తు చేసుకుని మహి ఏ రాడుతో అయితే ఏబీని కొట్టి చంపాడో అదే రాడుతో తనని కొట్టి చంపేస్తాడు. తర్వాత లాయర్ థామస్ కి ఫోన్ చేసి లా ద్వారా కాకుండా నేను వేయాల్సిన శిక్ష వేశాను, ఏబీకి న్యాయం జరిగింది అంటాడు. ఇంకా ఇదిలా ఉంటే మరో పక్క ఏఎస్ఐ శివరాం మాత్రం పల్లిపడన్ ఏదో తప్పు చేశాడో ఆ తప్పేంటో అర్థం కావటం లేదు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే, ఎప్పటికైనా పల్లిపడన్ చేసిన తప్పు కనుగొని శిక్ష అనుభవించేలా చేస్తా అంటాడు. ఇంకా అదే టైంకే మహి అన్నయ్య తన తమ్ముడు 4 రోజులుగా కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్లు చూపిస్తారు. ఇంకా మూవీ ఎండింగ్ లో రవి కుక్క బ్రతికి ఉండడం చూసిన లీలా అయితే పల్లిపడన్ ఆ కుక్కని చంపలేదు అని తెలిసి అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.